చూడండి, ఆవకాయ పెట్టుకుంటున్నామండి మేము ఈరోజు. కాకినాడ కిచెన్లో ఇవి 25 కాయండి. సగమేమో బెల్లం ఆవకాయకండి, సగమేమో మామూలు ఆవకాయకండి. ఇది చూడండి, ఇందులోని 1/2 కేజీ కారం వేస్తున్నామండి. ఇందులో 1/2 కేజీ కారం వేసాం కదండి. ఇప్పుడు 1/2 కేజీ ఆవపిండి అండి. ఆవకాయ పచ్చడికి అన్ని కొలతలండి. కొలతలే. అర కేజీ ఉప్పు అండి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నామండి. 2 మెంతులు కూడా వేస్తున్నాను చూడండి. కలుపుకున్నాం కదండి. అలాగే ఇప్పుడు నూనె పోసుకుంటున్నాం చూడండి. ఏడుశనగ నూనె. వేరుశనగ నూనె వేసి కలుపుతున్నారా? అవునండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె, ఇంకేం నూనె వాడతారండి? గాను నూనె. గాను నూనె అండి. ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంటుందండి? సంవత్సరం. కరెక్ట్గా సంవత్సరం. చూడండి, ఇలా వేసాం కదా నూనె. చూడండి, నూనె పోసాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఇలా కలుపుకోవాలండి. పచ్చడి ఇందులో వేసుకుంటున్నామండి. ఇందులో వేసుకున్నాక 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చూసుకొని అప్పుడు బాగా నూనె గట్ట మళ్ళీ పడితే మళ్ళీ వేసుకుంటామండి. అప్పుడు బాగుంటుందండి. ఎన్ని రోజులు ఊరాలండి? 3 రోజులు ఊరాలండి. 3 రోజులు ఊరితే మీకు నూనె వచ్చింది లేని తెలుస్తుందా? తక్కువైతే మళ్ళీ వేసుకోవాలా? ఇందులో వేసేసుకుంటున్నాను. మా తెలుగింటి ఆవకాయ అండి. ఆంధ్ర తెలుగింటి ఆవకాయ. మీ కాకినాడ కిచెన్లో అమ్మ జక్క పెట్టిన ఆవకాయ. చాలా రుచిగా ఉంటుందండి.